ఉందంటే ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు ప్రాఫిట్ గా ఉన్నటువంటి కేవీఆర్ గ్రూప్ సంబంధించినటువంటి దానిలో మిమ్మల్ని లీగల్ థ్రెటనింగ్ చేసి గన్నులు ఉపయోగించి వాళ్ళన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. జనరల్ గా వాళ్ళు ఏం డిలే అవుతున్నారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పినా, నిన్న పొన్నబాలు గారు చెప్పినా, మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, డబ్బులు పేమెంట్ చేశాం అంటారు. మన అగ్రిమెంట్ లో ప్రతి దాంట్లో స్వయంగా కింద కాలంలో ఏముంటుందంటే, నన్ను ఎలాంటి ఒత్తిళ్లు కానీ కోయర్షన్ లేక కానీ వాలంటరీగా నేనే సంతకాలు పెడుతున్నానని చెప్పేసి ఒక సిగ్నేచర్స్ అనేది ఉంటుందండి. మరి అది వాలంటరీగా పెట్టారా, కోయర్షన్ గా పెట్టారా అనే పదం ఎందుకు వాడారు అక్కడ? ఆ రోజుకి అది పెట్టారు అని చెప్పేసి వేశారంటే అలాంటి ప్రభావితమైనటువంటి వాటి మీద అగ్రిమెంట్ చెల్లనేరము కనుక వాటికి వ్యాలిడిటీ లేదు. ఇన్నాళ్ళు మీరు ఇంకొకటి చెప్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ పరువు నష్టం వేస్తాం, లేకపోతే వాళ్ళ సంగతి తెలుస్తాం అంటే నిన్న మీరు విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ చూసారో లేదో, ఏడీబీ నిధులతో పోర్ట్ ఏర్పాటైంది, పోర్టును చంద్రబాబు ప్రైవేటు పరం చేశారు. సో 4.5 ఏళ్ళు ఏం చేశారు, ఇప్పుడే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? అసలు 1997 నుంచి దర్యాప్తు జరపాలి కాబట్టి కేవీ రావు పైన కూడా కేసులు పెట్టాలి, దావా వేయాలంటున్నారు ఆయన. నిన్న జరుపుకుంటే మంచిదే, దానికి ఒక్కటే సమాధానం. విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి పూర్తిగా ఆయన చేతును ఆయన మీద పెట్టిన ఎలిగేషన్ ఆయన స్ట్రెంథన్ చేసుకున్నట్టుగా పూర్తిగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే, ఎవరైనా విట్నెస్ విక్టిమ్ కానీ ఎవరైతే కంప్లైంట్ దాఖలు చేశారో, అట్లాగే దానికి సంబంధించినటువంటి సహకరించి కేసు ఈ రోజు దాఖలు చేసిన కేసు సహకరించాల్సిన పర్సన్ ని ఆయన థ్రెటన్ చేస్తున్నాడు కానీ జీవితంలో యాంటీ బెయిల్ రాదు. అంటే మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, వ్యవస్థలను మేము భయపెడతాం, విట్నెస్లను భయపెడతాం, కంప్లైంట్ భయపెడతాం, వాళ్ళ సంగతి తెలుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఆయన అంతు చూస్తాం ఓపెన్ థ్రెటన్ ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత అక్కడ క్లియర్ గా మాకు చట్టం ఏం చెబుతుంది? ఎప్పుడైనా బెయిల్ కోరే వ్యక్తి ఎవరిని కూడా కంప్లైంట్ కానీ విట్నెస్లు కానీ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్లు కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ దానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తులను కూడా ఏ విధంగా కూడా ప్రభావితం చేయకూడదు, భయపెట్టకూడదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తుంది. వాళ్ళే అర్హులు బెయిల్ తీసుకోవడానికి. అదర్వైజ్ కేసులు వేరు కదా, ఈ కేసుకు సంబంధించి కదా మొత్తం చెబుతుంది ఆయన యొక్క ఏదైనా ఏది ఉన్నా సరే నా మెంటాలిటీ అది, నా యొక్క స్ట్రెంత్ అది అని ఓపెన్ గా గవర్నమెంట్ మీద దాడి చేస్తున్నటువంటి విషయం. మీరు విశాఖపట్నంలో తీసుకోండి, నిజంగా ఇలా సురేష్ రామానాయుడు గారి స్టూడియోలు ఎంత రాపించుకున్నారో మొత్తం బయటకు వస్తుంది. అట్లాగే అక్కడ 34.44 ఎకరాల్లో చాలా వరకు లేఅవుట్ ప్లాట్లట తెలుసండి, నా దగ్గర రికార్డు కూడా ఉంది. తర్వాత వాల్తేరు క్లబ్ సంబంధించి ఎంత థ్రెటన్ చేశారు అక్కడ, వాళ్ళకి రాసి మన విజయసాయి రెడ్డి గారు. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాలి కదా, వాళ్ళు కూడా ముందుకు రావాలి కదా. మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఏదైతే ఆంధ్రజ్యోతిలో గత 3 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ మీద మీరు చేసిన పోరాటం, దాన్ని కంటిన్యూస్ గా మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కూడా దాన్ని మళ్ళీ ప్రభావితం చేసేసి ధైర్యం చేకూర్చినట్టు వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. సరే, ఇంకొక పాయింట్ చెప్పండి. ఇప్పుడు కేవీ రావు గారు చెప్పారు, విట్నెసెస్ కూడా చెప్తున్నాయి ఇట్లా జరిగింది అని. సేమ్ టైం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది ఇవన్నీ ఉన్నా కూడా ఏంటి, ఎందుకు బుకాయిస్తున్నారు? ఆ విట్నెస్ ఇవన్నీ సరిపోవా? ఎందుకు సరిపోవండి? ఈయన ఇచ్చిన కంప్లైంట్ ఇంకొకటి ఏంటంటే, ఈ కేసు